స్వామివారి ప్రసాదానికి సంబంధించి అది ఒక సంచలనం కదా, ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపడేలాంటి వార్త. పైగా ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న స్వామివారి ఆలయంలో ఇంత అపవిత్రమైన ఘటన చోటు చేసుకుంది అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకేదైనా ఉంటుందా? చివరికి స్వామివారి దగ్గర పెట్టే ప్రసాదం, స్వామివారి భక్తులకు పంచే ప్రసాదంలో కూడా అక్కడ కల్తీ జరిగింది. దేని గురించి జరుగుతుంది? ఒకవేళ సాంప్రదాయాలను ఏమైనా సరే మట్టి కలపాలి అనా, లేదు ఇక్కడ కూడా ఆ డబ్బుల కోసమే కక్కుర్తిపడి ఈ విధంగా తక్కువ కాంట్రాక్టర్లు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చేలాగా ఆ నియమ నిబంధనలు కూడా మార్చేసి మరీ ఎంటగట్టేశారు అని అంటే ఇక దీనిని బట్టి ఏం జరిగి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి అనుమానం కూడా. సో అందుగురించే సుప్రీంకోర్టు చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఇంత సెన్సిటివ్ మ్యాటరు ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే ఒక సిట్ని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. సో ఈ విధంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. దీని తర్వాత రిపోర్ట్ ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు నివేదిక సమర్పించారో ఆ నివేదికను ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించబోతుంది. ఇంకా లోతైన దర్యాప్తు చేయాలి, ఇంకా అవసరం అని చెప్పేసి అంటుందా, లేదు ఇప్పటివరకు ఇచ్చిన రిపోర్టు సరిపోతుంది అనే మరి సరిపెడతారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామివారి దేవాలయం అది, కొన్ని కోట్ల మంది భక్తులు నిత్యం రద్దీగా ఉండే ఆలయం. సో అటువంటి ఆలయంలో ఇట్లాంటి దౌర్భాగ్యం అంటే ఇటీవల నేను కూడా దర్శనం చేసుకొని వచ్చాను ఒక 2 months బ్యాక్. సో ఎంత రద్దీ అంటే అంత పోటెత్తుతారు జనం స్వామివారి కోసం. మరి ఆ విధంగా అక్కడ అంత పుణ్యక్షేత్రంలో ఇంత దారుణమైన ఘటన అంటే ఇంకా చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, అంత బాధాకరమైన అంశం ఇది. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే మన దేశం అన్ని మతాలతో కలిగిన ప్రజలు ఉన్నారు. సో అటువంటి తరుణంలో అందరూ ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకుంటానే, ఎవరి దేవుళ్ళని వాళ్ళు భక్తి శ్రద్ధలతో భజన చేసుకుంటానే ఇతర మతాలను కూడా గౌరవించడం అనేది మన దేశ సాంప్రదాయం. అదే మన దేశంలో ఒక గొప్పతనం. అటువంటి గొప్పతనాన్ని అంతా కూడా మంట కలిసేలాగా ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు కదా. సో ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటి, ఎవరైనా సరే వాళ్ళు కాదు వీళ్ళు కాదు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా లేకపోతే ఇంకేమైనా సరే దుర్మార్గపు చర్యలు చేసినా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది ఉండదు. అది మాత్రం కనాగండిగా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు.